కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గైగొలపాడు సాయిబాబా నగర్లోని సాయిబాబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను నెల రోజుల్లో ప్రారంభిస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హామీ ఇచ్చారు. ఆదివారం గైగొలపాడు సాయిబాబా నగర్ కు చెందిన ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేను కలిసి తమ ప్రాంత సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. ప్రజల నుండి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన చర్యలను వేగవంతం చేస్తామని తెలిపారు. సాయిబాబా ఆలయం, కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. భక్తులు ఆలయ అభివృద్ధి కోసం అందించే విరాళాలను అడ్డుకోవడం, దాతలను బెదిరించడం వంటి చర్యలను ప్రభుత్వం సహించదని ఎమ్మెల్యే నానాజీ హెచ్చరించారు. ఆలయాల నిర్వహణ పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో కొనసాగాలని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలపై అవసరమైతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో స్థానిక పెద్దలు గుబ్బల అప్పారావు, కోడి సీతారామరాజు, పాలిక సతీష్, వీర్రాజు కమ్ము, పంపనం మహేష్, కాకరవల్లి శ్యామ్, గంజా సత్యబాబు, వాసంశెట్టి గోవింద్, ఎస్ఎంసీ అరవింద్, రోహిత్ కుమార్, పాలిక శివ, రెడ్డి సత్యనారాయణ, రాజారావు, రామకృష్ణ, అనుసూరిబాబి, కేతభద్రం, త్రిమూర్తులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనంతరం కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. అక్కడ ప్రాంతంలో గుడికి సంబంధించినటువంటి భూములు, ఇతర భూములు ఆక్రమించినట్లు, అలాగే అతని ఇంటి దగ్గర కూడా నేను చూడడం జరిగింది. అలాగే ఆదేశాలు ఇచ్చాను. అది అయిపోయిందని అనుకున్నాను. ఇప్పుడు దాకానే రోడ్ని ఆక్రమించి బాగా 60 ఫీట్ రోడ్డు, అక్కడ ఉన్నటువంటి 60 ఫీట్ రోడ్ని 10-15 ఫీట్ అతను ఆక్రమించడం జరిగింది. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే భక్తులకి ఎవరైనా డొనేషన్లు ఇస్తూ ఉంటే వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్పి వింటూ ఉన్నాం. ఆ గుడి డెవలప్మెంట్కి అడుగడుగుని అడ్డుపెడతా ఉన్నారు. సామాన్యంగా ఎక్కడన్నా ఒక గుడి నిజంగా అతనే మొదలుపెట్టాడు అనుకుందాం, కానీ ఎవరు మొదలుపెట్టినా అది ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ప్రజలు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత అది ప్రజల గుడి అవుతుంది తప్ప వారెవరికి సొంత గుడి అవ్వదు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గుళ్ళు ప్రజలు ఒక కమిటీ వేసుకుంటారు. ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఎదురుకి కార్యక్రమాలు చేస్తారు. ఆ గుడిని అభివృద్ధి చేస్తారు, మతాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ రాష్ట్రంలో మతాన్నే చంపేయడం ప్రధాన ఆయుధంగా పెట్టుకున్నటువంటి ఈ గొడ్డల పార్టీకి ఇది చాలా చిన్న విషయం కింద కనపడతా ఉంటుంది. కానీ ఇక్కడ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటే చట్టపరంగా అవసరమైతే చట్టానికి ఒక అడుగు ఎదరగేసి కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.